ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో కుల వివక్ష వెర్రితలలు వేస్తోంది. దళితులు రోడ్డుపై నడిస్తే మైలు పడిందని పసుపు నీళ్లు చల్లటం కుల అహంకారానికి అద్దం పడుతుంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంగా చెప్పుకునే నగరంలో జరిగిన ఈ వివక్షపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఓవైపు కుల వివక్ష, మరోవైపు పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. మంగళగిరి ఒకప్పుడు చిన్న టౌన్, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న నగరం. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలోనే కుల వివక్ష వెర్రితలలు వేస్తోంది. కులహంకారం పడగ విప్పుతోంది. అధికారంలో ఉన్నామన్న పొగరు, దురహంకారం కొందరు వ్యక్తుల్లో కనిపిస్తోంది. దాని ఫలితమే నగరంలోని కొప్పురావు కాలనీలో ఓ దళిత కుటుంబం ఇంటి పక్కనే ఉన్న బీజేపీ నేత భార్య మునగాల ప్రీతి కులహంకారం బయటపడింది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు భార్య ప్రీతి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్న దళితులైన రాధా వెంకటేశ్వర్లు కుటుంబంతో మునగాల ప్రీతి తీరు అభ్యంతరకరంగా ఉంటోంది. రాధ కుటుంబ సభ్యులు వారి ఇంటి ముందు నుంచి నడిచినా, రాధ మనవళ్లు వారి ఇంటి ముందు ఆడుకున్నా రోడ్డు మైలపడిందంటూ పసుపు నీళ్లు చల్లడం ప్రీతికి అలవాటుగా మారింది. పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్ బాల్ వారి కాంపౌండ్లో పడిందని పసుపు నీళ్లు చల్లింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. మునగాల ప్రీతి తమను అవమానిస్తోందని, కులం పేరుతో దూషిస్తోందని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత సంఘం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము మాదిగోళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళని తరిమేయాలని చెప్పి పిల్లలు ఆడుకుంటున్నా కూడా పసుపు నీళ్లు చల్లుతుందండి. చాలా ఇబ్బంది పెడుతుంది. అంతకుముందు 25 సంవత్సరాల నుంచి మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం. ఏం వచ్చిన దగ్గర నుంచే గొడవలండి. అక్కడ వీళ్ళని అసలు తరిమేయాలి, ఎక్కడ ఉంచకూడదు అంటదండి. ఈ సమాజంలో మాదిగలకి ఉండే హక్కు లేదా? మాదిగలుగా పుడతాం మా తప్ప? మాదిగలుగా మేము తిరగడానికి, రోడ్డు మీద తిరగడానికి అధికారం లేదా? ఏంటి ఈ కుల అహంకారం ఏంటి అంటే, నారా లోకేష్ గారు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మరి ఈ రకంగా ఈ అగ్రకులస్తులైనటువంటి ఆమె మరి ఇలా దళితుల మీద చేయటం చాలా దారుణమైన విషయం. గత నెల 24వ తేదీన బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. పైగా అధికారంలో ఉంది మా ప్రభుత్వమే, తమను ఎవరు ఏమీ చెయ్యలేరంటూ మునగాల ప్రీతి దురహంకారంతో మాట్లాడుతూ తమను కాలనీ నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్యం వల్లే తాము డీఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి వచ్చిందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని ఇంత కుల వివక్ష రాజ్యమేలుతుంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.